మినిస్టర్ గారు సారీ టైం పర్ఫార్మ్. అధ్యక్ష, గౌరవ సభ్యులు విష్ణుకుమార్ రాజు గారు అడిగినట్టుగా కొన్ని వేకెన్సీస్ ఉన్న విషయం వాస్తవమే. అయితే ఎన్ఎంసీకి సంబంధించిన నియమ నిబంధనల ప్రకారం సరిపడా సిబ్బంది అక్కడ ఉంది. అది డాక్టర్ సిబ్బంది కానీ, లేదా నర్సింగ్ స్టాఫ్ కానీ, లేదా పారామెడికల్ స్టాఫ్ కానీ. కొద్దిగా వేకెన్సీస్ ఉన్న ఇదేంటంటే శాంక్షన్డ్ 484 డాక్టర్లు అయితే ప్రస్తుతం అక్కడ ఉంటున్నది 425, 59 వేకెన్సీస్ ఉన్నమాట వాస్తవం. నర్సింగ్ స్టాఫ్ 829 ఉండాల్సి ఉండగా 750 మంది నర్సింగ్ స్టాఫ్ ఉన్నారు, 79 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా పారామెడికల్ స్టాఫ్ 391 ఉండాల్సి ఉండగా 292 మంది మాత్రమే ఉన్నారు, 99 వేకెన్సీస్ ఉన్నాయి. అయితే ఈ నర్సింగ్ స్టాఫ్కి సంబంధించి ఏఎన్ఎం నుంచి జిఎన్ఎం ట్రైనింగ్ తీసుకుంటున్న వాళ్ళని ప్రస్తుతం అక్కడ నర్సింగ్ స్టాఫ్గా వాడుకుంటున్నాం. వాటిని రాబోయే భవిష్యత్తులో వాళ్ళని రెగ్యులర్ చేసే అవకాశం కూడా ఉంది అధ్యక్ష. అదేవిధంగా అటెండెన్స్ కొరత ఉందని చెప్పారు. దానికి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ నోటిఫై చేసింది. ఆ వేకెన్సీస్ని అది పారామెడికల్ స్టాఫ్ని తొందరలో నియామకం చేయడం జరుగుతుంది. అదేవిధంగా డాక్టర్లకు సంబంధించి ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది అధ్యక్ష. ఇది తొందరలోనే ఇవ్వడం జరుగుతుంది. ఆ పైన ఓపీ సూపర్ స్పెషాలిటీ వాళ్ళు వారానికి 3 రోజులు మాత్రమే ఉంటున్నారని చెప్పారు. అక్కడ ఉంటున్న దీని ప్రకారం కొన్ని నెఫ్రాలజీ కానీ, న్యూరాలజీ కానీ, ఎండోక్రైనాలజీ కానీ ఇటువంటి వాటిలో ఒక్కొక్క స్పెషలిస్ట్ డాక్టర్ మాత్రమే ఉన్నారు నియమ నిబంధనల ప్రకారం. కాబట్టి వీళ్ళు 3 రోజులు ఓపీకి సమయం కేటాయించగా మిగతా 3 రోజులు సర్జరీకి కానీ లేదా టీచింగ్ కానీ కేటాయించడం జరుగుతుంది అధ్యక్ష. కాబట్టి ఆ విషయాన్ని గౌరవ సభ్యుల దృష్టికి తీసుకొస్తున్నాను. అయితే ఓపీ సమయాన్ని 2 నుంచి 4 దాకా పెంచే అవకాశం గురించి చూడమన్నారు. ఆ విషయాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం పరిశీలిస్తుంది అధ్యక్ష. అదేవిధంగా పాడేరుకి కొంతమంది 26 డాక్టర్లను ట్రాన్స్ఫర్ చేసిన విషయం వారు ప్రస్తావించారు. అయితే ఎన్ఎంసీ నియమ నిబంధనల ప్రకారం ఎక్సెస్గా ఉంటున్న వాళ్ళని మాత్రమే పాడేరులో కొత్తగా, అది గిరిజన ప్రాంతం, అక్కడ కొత్తగా ఒక మెడికల్ కాలేజ్ రాబోతోంది కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని అక్కడ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఎందుకని ఎన్ఎంసీ నియమ నిబంధనల ప్రకారం ఫ్యాకల్టీ ట్యూటర్స్ అక్కడ ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ దృష్ట్యా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇకపోతే ఇద్దరు విష్ణుకుమార్ రాజు గారు పైగా రామకృష్ణబాబు గారు ఎంఆర్ఐ గురించి ప్రస్తావించారు. ఎంఆర్ఐ విషయంలో పీపీపీ మోడల్ వాటిని తీసుకొచ్చి 4 రోజులు వెయిటింగ్ ఉంటున్న విషయం చెప్పారు అధ్యక్ష. ఇప్పుడే దృష్టికి వచ్చింది. వాటిని సరిచేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం అధ్యక్ష. తర్వాత సదరన్ కింద దివ్యాంగ సర్టిఫికెట్లు ఇవ్వడం ఆలస్యం అవుతోంది అనే విషయం గౌరవ సభ్యులు ప్రస్తావించారు. అయితే వాటిని కూడా ఆ సర్టిఫికెట్లు దివ్యాంగ సర్టిఫికెట్లు తొందరగా చేస్తాం. అయితే ఇంకో మాట కూడా అన్నారు, వారు ఒంటిగా ఉన్నప్పుడు కూడా అంగవైకల్యం పూర్తిగా అంగవైకల్యమే, కానీ నియమ నిబంధనలు కొన్ని సామాజిక భద్రత పెన్షన్లు తీసుకోవడానికి నియమ నిబంధనలు ఉన్నాయి. దాంట్లో ఇంత శాతం ఉంటేనే సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుందనే విషయం ఉంది కాబట్టి దాన్ని గౌరవ సభ్యుల దృష్టికి తీసుకెళ్ళి ఆ నిబంధనలు మార్చాల్సి ఉంటుంది అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. సభ్యులందరికీ రిక్వెస్ట్ అండి, మనకి క్వశ్చన్ అవర్ ఓన్లీ 1 అవర్. ఇప్పుడు 3 క్వశ్చన్లు 1 అవర్ పూర్తయింది. అంచేత దయించి మీ అందరిని రిక్వెస్ట్ చేసేదంటే ఎవరైతే సిగ్నేచర్ పెట్టారో వాళ్ళకి అవకాశం ఇస్తాను తప్పించి మిగతా ఇవ్వడానికి టైం లేదు అని భావించొద్దండి. క్వశ్చన్ నెంబర్ 70. సార్ మంత్రి గారు వారు రాలేదు, ఎవరు రాలేదు అంటే మీరు మాట్లాడతాను కానీ రాలేనప్పుడు సమాధానం చెప్పినట్టుగా భావించుకుందాం అధ్యక్ష. మీరు డీమ్ టు బి ఆన్సర్డ్ అంటే ఇష్టం అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం లేదండి. ప్రస్తుతం ఉచిత గ్యాస్ సిలిండర్లను రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదు. అయితే 2016 నుంచి 24 వరకు ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద కొంతమంది లబ్ధిదారులకి ఈ ప్రయోజనం చేకూరుతున్నది. రెండో ప్రశ్నకు సమాధానం, కేంద్ర ప్రభుత్వం పిఎంయువై పథకం కింద 9,65,361 మంది లబ్ధిదారులకి మొదట ఉచిత ఎల్పిజి సిలిండర్తో పాటు ఉచిత ఎల్పిజి కనెక్షన్ కూడా మన రాష్ట్రంలో ఇవ్వడం అవుతుంది అధ్యక్ష. ఎన్డీఏ కూటమిలో భాగంగా మేము ఇచ్చిన మేనిఫెస్టోలో ఖచ్చితంగా మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్ల గురించి ప్రస్తావించాం. దానికి మన ప్రభుత్వం కట్టుబడి ఉంది. తప్పకుండా మూడో ప్రశ్నకు సమాధానం, మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్ గురించి త్వరగా దీనిపైన నిర్ణయం తీసుకుని వివిధ శాఖలతో మేము చర్చించుకుని
సభాముఖంగా మరొకసారి గౌరవ సభ్యులకు అందరూ కూడా తెలుపుతాం అధ్యక్ష. ఓకే. క్వశ్చన్ నెంబర్ 83 అండి. సార్ మీరే మనోహర్ గారు 83. థ్యాంక్ యూ అధ్యక్ష. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు గవర్నర్ గారి ప్రసంగంలో రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి గురించి, వెంటిలేటర్ పైన ఉన్న మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం నిన్న బడ్జెట్లో కొంచెం ఆక్సిజన్ ఇచ్చిన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఈరోజు ఈ ప్రశ్నకి సమాధానంలో కూడా మీకు అర్థమవుతుంది. ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది, ఏ విధంగా మన రాష్ట్రాన్ని వీళ్ళు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పెట్టారనే దానిపైన మనం ఖచ్చితంగా ఈ ప్రశ్న ద్వారా మనం మాట్లాడుకోవచ్చండి. రైతులకి చెల్లింపుల విషయంలో బకాయిలు ఇంకా ఉన్నాయండి. మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. రెండోది, రబీ పంటలో 2023-24 కాలానికి గౌరవ సభ్యులు అడిగినట్టుగా నేను జిల్లాల వారీగా వివరాలు ఇస్తానండి. పశ్చిమ గోదావరి జిల్లా మేము ధాన్యం సేకరించింది 6,41,129 మెట్రిక్ టన్నులు. దానికి చెల్లించవలసిన నిధులు ఇంకా 424 కోట్ల రూపాయల 55 లక్షలు. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో 2,28,423 మెట్రిక్ టన్నులు సేకరిస్తే ఈ రోజు వరకు కూడా ఇంకా మేము చెల్లించాల్సింది 27 కోట్ల 66 లక్షలు. ఏలూరు జిల్లాలో 2,01,369 మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరిస్తే చెల్లించాల్సింది 47 కోట్ల 53 లక్షలు. కోనసీమలో మేము సేకరించింది 1,63,123 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే ఈ రోజుకి మేము చెల్లించాల్సింది 154 కోట్ల 63 లక్షలు. కాకినాడ జిల్లాలో మేము ధాన్యం సేకరించింది 25,982 మెట్రిక్ టన్నులు అయితే ఈ రోజుకి మేము చెల్లించాల్సింది 9 కోట్ల 49 లక్షలు. బాపట్ల జిల్లాలో 4,981 మెట్రిక్ టన్నులు మేము సేకరిస్తే ఈ రోజుకి చెల్లించాల్సింది 10 కోట్ల 54 లక్షలు. అంటే సుమారు 1,32,853 రైతులకి 1,674 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి గత ప్రభుత్వం వెళ్ళిపోయారు అధ్యక్ష. కనీసం రైతులు చెల్లించలేదు. అయితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి చొరవతోటి 1000 కోట్ల వరకు సమీకరించుకుని రాష్ట్ర ప్రభుత్వ సహాయంతో ఆ రైతులకి మేము చెల్లించాం అధ్యక్ష. దాని వివరాలు కూడా ఇస్తాను. పశ్చిమ గోదావరి జిల్లాలో 27,626 రైతులకు 523 కోట్ల రూపాయలు చెల్లించాం. తూర్పుగోదావరి జిల్లాలో 619 రైతులకు 177 కోట్ల 32 లక్షలు చెల్లించాం అధ్యక్ష. అదేవిధంగా ఏలూరు జిల్లాలో 600,215 రైతులకు 153 కోట్ల 66 లక్షల రూపాయలు మేము చెల్లించాం. కోనసీమలో 7,952 రైతులకు గాను 118 కోట్ల 15 లక్షల రూపాయలు మేము చెల్లించాం అధ్యక్ష. కాకినాడ జిల్లాలో 1,507 రైతులకు 27 కోట్ల 16 లక్షల రూపాయలు చెల్లించాం అధ్యక్ష. బాపట్ల జిల్లాలో 48 రైతులకు 42 లక్షల రూపాయలు మేము చెల్లించాం అధ్యక్ష. సుమారు 50,000 మంది రైతులకు 1000 కోట్ల రూపాయలు నెల రోజుల్లోపే, మా ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోపే మేము ఈ రైతులకి బాసటగా నిలబడడానికి, ధైర్యం నింపడానికి కోసం మన ప్రభుత్వం నుంచి కష్టకాలంలో కూడా వీళ్ళకి అందించడం జరిగింది అధ్యక్ష. గౌరవ సభ్యులు బండారు సత్యనారాయణ గారు.